హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ సంతు. ఇది సండే రోజు షూట్ చేసిన లాగ్ అండి. లాంగ్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఆ రోజు చికెన్ తీసుకొచ్చాము. మంచిగా గ్రేవీ కర్రీ చేయాలనుకున్నాము. యాక్చువల్గా ఎక్కువ మసాలాలు చేయాలి కదా గ్రేవీ కర్రీ అయితే, బట్ ఇలా చేస్తే మాత్రం సింపుల్గా అయిపోతుంది. మా అమ్మ వాళ్ళు కూడా ఇలానే చేసేవాళ్ళు. ఎలా అంటే ఆనియన్, అల్లం వెల్లుల్లి, జీరా మంచిగా పేస్ట్ చేసుకొని వేసేవాళ్ళు. బట్ వాళ్ళైతే టమాటా కూడా యాడ్ చేసేవాళ్ళు కాదండి. మేమే వేయమని చెప్తే మాత్రం పేస్ట్ చేసే వేసేవాళ్ళు. టేస్ట్ బాగుంటుంది, మసాలా కూడా ఎక్కువ ఉండదు. సో నాకే ఒక 5 years బ్యాక్ వరకు ఆనియన్ కట్ చేసి కూడా వండుతారని నాకే తెలీదు. మేము ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యేవాళ్ళం. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ కూడా సేమ్ అండి. చికెన్ కర్రీకి కట్ చేసిన ఆనియన్ వేసి ఎలా వండుతామో సేమ్ ఇది అనమాట. జస్ట్ దాని ప్లేస్లో పేస్ట్ అనమాట, అంతే. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా ఆనియన్లో కలిపిస్తే మిక్సీ కొట్టిస్తే అయిపోద్ది అనమాట, అంతే. ఇంక వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్